వాక్యంలోకి మనం త్వరగా వెళ్దాం. క్విక్ రీక్యాప్. పోయిన వారము మనం ఒక అంశమును నేర్చుకున్నాం. ఎంతమందికి గుర్తుంది? చేతులెత్తండి. ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. సో ఏం నేర్చుకున్నాం? మనకు శత్రువు ఎవరు? సాతానా? ఇంటి పక్కన వాళ్ళ? మీ అత్తయ్య లేకపోతే మీ తోడు కోడలా? ఎవరు శత్రువు? నాకు నేనే శత్రువుని. ఐ యామ్ ఎనిమీ టు మై సెల్ఫ్. అందులో చెప్పిన నాకు నేనే శత్రువుని. సో క్విక్గా రీక్యాప్ చేస్తాను. పోయిన వారం మనం నేర్చుకున్నది ఏంటంటే, మూల పాఠము గలెషియన్స్ 5:17, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. తర్వాత ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుతారో వాటిని చేయకుందురు అని మనం నేర్చుకున్నాం. నేను మంచిది చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నేను చెడ్డది చేయకూడదు అనుకుంటున్నాను, తెలియకుండా చేస్తూ ఉన్నాను అని మనము ఆ అంశంలో మనం నేర్చుకుంటూ, నాలో తెలియని ఒక నియమము నా అంతరంగంలో ఉంది. ఒక నియమము నన్ను ఫోర్స్ చేస్తూ ఉంది. ఒక నియమము నన్ను చెరపట్టుకొని తీసుకువెళ్ళిపోయి పాపంలో పడేస్తుంది. నాలో తెలియకోకుండా ఒక స్వభావం నాలో ఉంటుంది. నాలో తెలియకోకుండా నాలో ఉన్న రోగాన్ని నేను పారద్రోలొచ్చు. నాలో ఉన్న ఆ యొక్క వ్యాధిని నేను పారద్రోలొచ్చు. ఒకవేళ నా మీద ఏ చీకటో సాతానో దెయ్యమో ఉంటే దాన్ని పారద్రోలొచ్చు. కానీ నన్ను నేను తీసివేయలేను. నేనే నాతో నేను బ్రతకాల్సిందే. ప్రతిరోజు నాతోనే పోరాటం ఉంటుంది. నా ఆలోచనకు నాకు పోరాటం ఉంటుంది. నేను ఇది వద్దు చేయకూడదు అనకూడదు, కానీ లోపల నీకు ఏదో ఒక ఫోర్స్ నిన్ను తప్పేంటి అని అంటది. లేదు, ఆడ సంగతి ఏంటో చూస్తా అని ఒక నియమం అంటది. నీలో ఆత్మ ఎందుకు దేవుడు ఇది మెచ్చుతాడా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఈ పోరాటము ఎప్పుడు మన హృదయాల్లో జరుగుతూ ఉంటుందని మనం నేర్చుకున్నాం. దానికి ఇల్లుస్ట్రేషన్గా తమ్ముడు కూడా చూపించాను నేను. బైబిల్ చదువుతూ ఉంటుంటే చక్కగా ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోవటం, ప్రార్థన చేస్తుంటే తెలియకోకుండా ఒక నియమం వచ్చి ఆయన చెరకట్టుకొని పోయి పడుకోబెట్టేసేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. అంటే మనకు తెలియకోకుండా మన స్వభావము, మన క్రియలు, లేకపోతే మన యొక్క ప్రతిస్పందనలు, ఇవన్నీ మనతో మనమే పోరాడుకుంటూ ఉంటాం. మనం అనుకుంటాం మన శత్రువు ఎవరో ఉన్నారు అనుకుంటాం. కాదు, నీకు నువ్వే శత్రువే. నీ ఆలోచనే నీ శత్రువు, నీ స్వభావమే నీ శత్రువు. అది ప్రతిసారి నిన్ను పొరుగొలుపుతూ ఉంటుంది. ఏదైనా వనంలో అవ్వకు జరిగిన పోరాటంలో అవ్వ ఓడిపోయింది. దేవుడేమో ఒకవైపు తినొద్దు అన్నాడు. సర్పం వచ్చి తింటే ఏం తప్పు అని అంది. ఈ రెండు ఆలోచనల మధ్య పట్టబడిన అవ్వ ఏ పోరాటంలో ఓడిపోయింది? దేవుని మాటకు లోబడక తన శరీరానికి కనులకు చూడుటకు రమ్యమైనదిగాను, తినుటకు మంచిదిగాను, జ్ఞానం కలిగించేదిగాను ఉన్నందున వెళ్ళి తీసుకొని తినేసింది. తన పోరాటంలో ఓడిపోయింది. నేను చాలాసార్లు మన పోరాటాల్లో ఓడిపోతూ ఉంటాం. నేను ఇక నుంచి ఇలా ఉండకూడదు అనుకుంటావు. కానీ తెలియకోకుండా నీలో లోపల నీ స్వభావం బయటకు వచ్చేసి నీలో బయటకు వచ్చేస్తుంది. యూ ఫెల్ట్ మెనీ టైమ్స్ రిగ్రెటింగ్ అబౌట్ దట్ యాక్ట్. మీ యొక్క స్వభావాన్ని మనమే చూసుకొని నేను అలా ప్రవర్తించి ఉండకూడదు, నేను అలా చేసి ఉండకూడదు అని ఎన్నోసార్లు మనం అనుకుని ఉంటాం. నిజమా కాదా? చెప్పండి. పోయిన వారం రానోళ్ళు చెప్పండి, నిజమా కాదా? అవును కదా. మనతో మనకే నిత్యము పోరాటం జరుగుతూ ఉంటుంది. మనతో మనకే నిత్యము ఎప్పుడు పోరాటము జరుగుతూ ఉంటుంది. ఈరోజు మనము ఇంకా డీపర్ ఇన్సైడ్ దాని గురించి ప్రార్థన చేస్తుంటే, మెడిటేట్ చేస్తూ ఉంటే సముద్రం కనబడుతుంది. అక్కడ ఎంత చేదినా నీరు తరిగేటట్లు లేదు. నీకు జరిగే పోరాటాల్లో కొన్ని అంశములు నేను తెలుసుకోవాలి. ఎవ్రీ డే ఇట్స్ బ్యాటిల్ ఫర్ యూ అండ్ మీ. నువ్వు ఒక తప్పు చేయకూడదు అనుకుంటావు తమ్ముడా, కానీ చేసేస్తావు. ఒక తప్పు చేయకూడదు అనుకుంటావు,
నువ్వు ఒక మాట అలా పలకకూడదు అనుకుంటావు. లోపల నీ అహము ఇగో ఎక్కడ అడ్డొస్తుంది, గవుక్కును మాట్లాడతావు. తర్వాత చాలా బాధపడతావు. బాధపడేది బయటికి చెప్పవు, కానీ నీ మనస్సాక్షికి నీకు తెలుసు నువ్వు లోపల ఎంత ఆ మాట అన్నందుకు నువ్వు బాధపడుతున్నావో. ఇలా జరగలేదా? చాలాసార్లు జరిగి ఉంటాయి. మన జీవితాల్లో కూడా మనము చేయకూడదు అనుకుంటాం, అలా ఉండకూడదు అనుకుంటాం, కానీ ఉంటాం. అలా నేను చేసి ఉండకూడదు అని మనం అనుకొని ఈసారి చేయకూడదు అనుకుంటాం, కానీ చేస్తాం. అదే పోరాటం. అండ్ వీ విల్ గో ఫర్దర్. ఈరోజు ఈ పోరాటము దేనికి జరుగుతుంది? ఆత్మ శరీరంకు జరుగుతుంది. ఆత్మ శరీరముకు, శరీరం ఆత్మకు నిత్యము విరోధముగా ఆపేక్షించుచున్నది కదా. అందుకే నువ్వు చేయాలనుకున్నది నువ్వు చేయలేకపోతున్నా. నేను ఈ సంవత్సరం దేవుని కొరకు బాగా నేను బాగా పని చేయాలనుకుంటున్నాను, నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. ఎక్కడో నమ్మకం తప్పుతాం. ఈ సంవత్సరం నుంచి దేవునికి నేను ఇదిగో ఇలా ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో ఇవ్వలేకపోతున్నావు. పోరాటం. ఈ శరీరము ఆత్మ ఎందుకు పోట్లాడుకుంటున్నాయి? ఎందుకు వైరం కలుగుతూ ఉంది? నేను ప్రార్థన చేయాలి అనుకుంటుంది నా ఆత్మ. నా శరీరమును పోయిన వారం తమ్ముడిని కూర్చోబెట్టి పడుకో అని అన్నాను. నా శరీరం ఒకటి చేయమంటుంది, ఆత్మేమో ఇంకోటి చేద్దాం అనుకుంటుంది. శరీరం చేయనవ్వదు. నేను దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటాను, కానీ నా శరీరంలో నా ఆలోచనలు నన్ను చెరపట్టుకొని పోతూ ఉంటాయి. దేవుడికి నా ఏదో గొప్ప ఉద్దేశం ఉంది, అది నాకు తెలుసు. కానీ నేను దేవుని కొరకు ఏదో చేయాలనుకుంటాను, కానీ ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు నేను చేయలేకపోతున్నాను. నేను ఈరోజు మొదటి అడుగు వేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు బోల్డని పోరాటాలు, నా ఆలోచనలో పోరాటాలు, నా తలంపుల్లో పోరాటాలు, నా ఉద్దేశాల్లో పోరాటాలు, నేను తీసుకునే నిర్ణయాల్లో పోరాటాలు. నేను చేస్తే ఏమంటారో, ఇంట్లో ఏమనుకుంటారో, మా ఆయన ఏమనుకుంటాడో, మా భార్య ఏమనుకుంటారో, నా బిడ్డలు ఏమనుకుంటారో, ఎన్ని ప్రతిబంధకాలు, ఇవన్నీ పోరాటాలే. ఈ పోరాటాల నుంచి ఎందుకు ఇంత వైరం కలిగింది? అసలు దేవుడు ఇదందుకు అంత సృష్టించాలి? ఇంత కాంప్లెక్స్ సిట్యుయేషన్లో మనం ఎందుకు పడ్డాము అనేది ఆలోచించామా? దేవుడు సృష్టించినప్పుడు దేవుడు తన సృష్టిలో నరుణ్ణి ఎలాగ సృష్టించాడో మనము ప్రామాణికంగా ఈరోజు మనము ఆలోచిద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, దేవుడు మానవుణ్ణి చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రక్రియ దేవుడు చేశాడు, ఒక పని చేశాడు. గుర్తుంచుకోండి సుమా, సర్వ సృష్టిని దేవుడు చేస్తున్నప్పుడు పలుకగా అన్నీ కలిగినాయి, కానీ మానవుడు పలకగా అవ్వలేదు. ఆయన మనస్సు పెట్టి చేశాడు. దేవుడైన యెహోవా నేలమంటితో అందరు చెప్పండి, నేలమంటితో నరును నిర్మించి. ప్రతి దాంట్లో చూడండి యాక్షన్ ఉంది. మంటితో నిర్మించి యాక్షన్ అంటే ఆయన పని చేశాడు. ఇంకా వాని నాసికా రంధ్రములలో మళ్ళీ ఇంకో పని చేస్తున్నాడు. వాని నాసికా రంధ్రముల దగ్గర జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూడండి, ఈ పదంలో 3 కనబడుతున్నాయి. శరీరం కనపడింది, మట్టిని తీసుకొని నరునిగా మలిచాడు, అంటే స్ట్రక్చర్ వచ్చింది, శరీరం వచ్చింది. 2, ఆయన జీవం ఉదగా నరుడు ఏమయ్యాడంటే జీవ ఆత్మ ఆయను. దాన్ని విభజిస్తే జీవము ఆత్మ ఆయను. అందుకే తెలుగును కలిపి రాస్తాం, అందుకే జీవాత్మ ఆయను అని అన్నాడు. శరీరం కలిగింది, జీవం కలిగింది, ఆత్మ కలిగింది. దేవుడు తన ఆయన నాసిక రంధ్రంలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయను. ఇప్పుడు ప్రామాణికంగా దేవుడు ఆయన సృష్టిస్తూ ఉన్నప్పుడు ఇలాగూ ఆయన సృష్టిస్తూ ఉన్నాడు. అందుకే యోబులో కూడా అక్కడే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తే అదే కదా చూసింది మనం. యోబు 33:4 చూద్దాం త్వరగా. యోబు 33:4.
దేవుని ఆత్మ దేవుని ఆత్మ నన్ను సృజించెను. నన్ను సృజించును. సర్వశక్తుని యొక్క శ్వాసము సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను. నాకు జీవమిచ్చెను. ఆమేన్. దేవుని యొక్క ఆత్మ నన్ను, దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ అయిన దేవుడు నన్ను, సర్వశక్తుడు తన శ్వాస ద్వారా ఆయన జీవ శ్వాసను ఊదగా మనుష్యుడు ఏమయ్యాడంట? జీవాత్మ అయ్యాను. అందుకే శ్వాస నాకు ఏమిచ్చింది? జీవమిచ్చును అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క శ్వాసను ఊదగా మనుష్యుడు జీవ ఆత్మ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను పత్రికలో యోహాను రాస్తూ 6వ అధ్యాయము 63వ వచనంలో ఈ మాట అంటూ ఉన్నాడు. యోహాను 6వ అధ్యాయము 63వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. జాన్ చాప్టర్ 6:63. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఆత్మయే జీవింపచేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. అందరు చెప్పండి. శరీరము కేవలము నిష్ప్రయోజనము. తర్వాత నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సో ప్రయారిటీ దేనికి వచ్చింది? ఆత్మకు, జీవముకు వచ్చింది. శరీరం తూచి అంటున్నాడు. శరీరం పెద్ద దేవుని దృష్టిలో శరీరం అసలు లెక్కే కాదు. యోహాన్ అంటూ ఉన్నాడు, ఆత్మయే జీవింపచేయును. ఆత్మ ద్వారా మనలోకి జీవం వచ్చింది. నేను ఇంకా మీకు చాలా వివరంగా నేను డెమాన్స్ట్రేట్ చేయబోతున్నాను కాసేపట్లో. ఈ ఆత్మ, శరీరము, జీవము ఎలా కలిసి పనిచేస్తాయో నేను మీకు చూపించబోతూ ఉన్నాను. మ్యాజిక్లు ఏం చేయట్లా, మంత్రాలు ఏం చేయట్లా, వాక్యంలో ఉన్నదే చెప్తూ ఉన్నాను. చూడండి, ప్రాణ, ఆత్మ, దేహములు. అందరూ చెప్పండి. ప్రాణ, ఆత్మ. మనం ఏంటి? ప్రాణము. మనలో ఏముంది? ప్రాణము, ఆత్మ, ఈ దేహం ఉంది. మనుష్యుడిని దేవుడు చేసినప్పుడు ఈ రీతిగా చేశాడు. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని ఎక్కడ వ్రాయబడి ఉంది. ఇప్పుడు పౌలు పత్రిక రాస్తూ, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో సంఘానికి రాస్తూ ఈ మాట అంటూ ఉన్నాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. ఇది చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నది. సో ఈరోజు బుర్ర పెట్టి విన్న వాళ్లకు దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దాంట్లో ఏముంది అండి? ఎవరిని గుర్తుపట్టారా? గట్టిగా చెప్పండి, ఏముంది దాంట్లో? కొంతమంది నిద్ర వచ్చేస్తుంది. దేవుడు మీ నిద్ర మత్తును తీసివేయునుగాక. చెప్పండి, దాంట్లో ఏముంది? ఆత్మయు, జీవమును, శరీరమును. 3 ఉన్నాయా? ఈ 3 ఎప్పుడు నిలబడతాయి అంట? ఆయన రెండో రాకడప్పుడు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అన్నాడు. అంటే ఈ 3 కాపాడబడాలి. యు ఆర్ నాట్ వన్. చెప్పాలంటే మనలో కూడా ఒక త్రిత్వం ఉంది. త్రిత్వం అంటే కేవలం దేవునికి ట్రినిటీ అంటే 3 రకాలు అని అర్థం. మనలో కూడా త్రిత్వం ఉంది. మనకు ఒక శరీరం ఉంది, మనకు ఒక ఆత్మ ఉంది, మనకు జీవం ఉంది. అందుకే పౌలు చెప్తూ ఉన్నాడు, మనము సమాధానకర్తయగు దేవుడు మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును. చాలామంది అనుకుంటాం మనం బాప్తిసం పొందేశాము, దేవుని యొక్క కృపలోకి వచ్చేసాము, కాబట్టి మనము ఆల్రెడీ వీసా వచ్చేసింది, వెళ్ళిపోయాము, ఇంకా అక్కర్లేదు, ఇక్కడ మనం ఎలాగైనా ఉండొచ్చు అనుకుంటాం. కాదు, పౌలు అంటున్నాడు,
పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు, సంపూర్ణులు పరిపూర్ణతలోకి వచ్చినట్లు. దేర్ ఆర్ స్టిల్ స్టేజెస్. దేర్ ఆర్ వెరీ రాంగ్ డాక్ట్రిన్స్ విచ్ ఆర్ బీన్ టీచ్డ్. చాలా రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి విచ్ విల్ కరప్ట్ అవర్ ఫెయిత్. అందుకే పౌలు సంఘాన్ని పిలుస్తూ పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారులారా అన్నాడు. పరిశుద్ధులు ఈజ్ వెరీ బేసిక్. అంటే బాప్తిసం పొంది ప్రభువుని నా రక్షకుడుగా నేను అంగీకరించి ఒప్పుకుంటే దట్స్ ఎన్ ఫండమెంటల్ క్వాలిఫైడ్ పర్సన్ ఫర్ మీ టు బి కాల్డ్ యాజ్ రైచియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. బట్ గాడ్ డజంట్ వాంట్ యూ జస్ట్ టు బి ఏ హోలీ పర్సన్. హీ వాంట్స్ యూ టు బీ ఏ కంప్లీట్ హోలిస్టిక్ పర్సన్. అందుకే మీ తండ్రి పరిపూర్ణుడు ఉన్నాడు కనుక మీరును పరిపూర్ణులైన. అదే దేవుడు అన్నాడు ముందు, మీరు దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉన్నాడు. వాక్యం దేవుని యొక్క రక్షణ పొందుకున్నాం కనుక పరిశుద్ధంగా మార్చబడ్డాము. ఫస్ట్ క్వాలిఫై అండి. ఇప్పుడు మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణులుగా ఉండడు అని అన్నాడు. క్వాలిఫికేషన్ పెరిగింది. ఇప్పుడు పరిశుద్ధులు ఏమవ్వాలి? పరిపూర్ణతలోకి లెగాలి. ఈ పరిపూర్ణతలోకి లెగటానికి 3 కష్టపడాలి. ఏంటి? శరీరం కష్టపడాలి, ప్రాణం కష్టపడాలి, జీవము కష్టపడాలి, ఆత్మ కష్టపడాలి. ఎందుకు? ఒక రోజున ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రెండో రాకడ యందు మనము నిందారహితంగా సంపూర్ణముగా ఉండునట్లు, పరిశుద్ధులుగా ఉండటానికి సంపూర్ణంగా ఉండునట్ల. చెప్పండి, సంపూర్ణముగా. గాడ్ లుక్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ కంప్లీట్ ఇన్ హిస్ కంప్లీట్నెస్. మన గోల్ ఏంటో తెలుసా? టు బీ లైక్ క్రైస్ట్. మనం క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుదాము. క్రీస్తు వలె అన్ని విషయంలో ఎదుగుతూ ఉంటుంది సంపూర్ణతలోకి, నాట్ పరిశుద్ధులుగా ఉండుటకు. పిలువబడిన వారు అనేకులు. చోజన్ ఆర్ ద వన్ హూ బికమ్స్ కంప్లీట్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని వాక్యం చెప్తూ ఉంది, ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు ఈ 3 నిలబడాలంట. అంటే సుందరపల్లి రే వచ్చి నుంచో, లైన్లో నుంచున్నాను ప్రభు. ఆవిడ వెంటనే ఏమవుద్ది తెలుసా? 3 సుందరపాలు నుంచోవాలి. శరీరం అనే సుందరపాలు నుంచోవాలి, ప్రాణం అనే సుందరపాలు నుంచోవాలి, అదే జీవం అనే సుందరపాలు నుంచోవాలి, ఆత్మనే సుందరపాలు నుంచోవాలి. ఈ 3 కలబలుగా బండిళ్ళుగా నన్ను నుంచుంటాను. నువ్వు ఆత్మలో ప్రార్థన చేసావా? నీ మనస్సులో నువ్వు ఎలా ఉన్నావు? చెక్, అక్కడ జరుగుతుంది. నీ శరీర క్రియలు ఎక్కడ తప్పిపోయావు? చెక్, అక్కడ జరుగుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ దేవుడు లెక్క అడగపోతూ ఉన్నాడు. ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ దట్ అయిపోయింది. మనం కడగబడ్డాము, మనం రక్షింపబడ్డాము. దేవుడు మన లెక్క అడగట్లేదు, ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనేది కాదు. ఆయన రాకడ యందు ఎలా ఉండాలని, వాట్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్, నిందారహితముగా సంపూర్ణముగా ఉండనట్లు. You have to strive for it. You have to daily sanctify yourself. Sanctification is progressive. నేను ఎప్పుడూ స్నానం చేశాను, చేయకుండా ఉంటే సరిపోద్ది అనుకుంటే కుదురుద్దా? రోజు స్నానం చేయాలి, లేకపోతే గబ్బు కంపు కొడతాం. హల్లెలూయా. Sanctification is progressive. You have to daily sanctify yourself. Your spirit should be sanctified, your soul should be sanctified, and your body should be sanctified by the blood of Jesus. ఆత్మ, శరీరము, జీవం. నౌ ఇప్పుడు ఐ విల్ షో యూ ఎ మెటాఫర్. నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ సెటప్ అందుకే పెట్టుకున్నాను. ఇది ఏంటి? అందరూ చెప్పండి, ఇదేంటిది? ఇదేంటి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏంటిది ఇది? దానికి పేరు అక్కర్లేదు. ఓవరాల్గా ఏంటి? బల్బ్. ఇది అంతే కదా, లైట్. సో ఇది కేవలం ఒక మెటీరియల్ మాత్రమే కదా. ఇది కనబడుతుంది, అదేంటి? లైట్. దీని పని ఏంటి?
గట్టిగా చెప్పండి. వెరీ గుడ్. దీని పని ఏంటి? అందుకే చేయబడింది. మరి లైటు వెలుగమ్మా, లైటు వెలుగమ్మా. ఇప్పుడు ఈ లైట్లోకి నేను ఒకటి పంపిస్తూ ఉన్నాను, కరెంటుని పంపిస్తూ ఉన్నాను, పవర్, రైట్? లైట్ వెలిగింది. ఇది చేయబడిన ఉద్దేశం ఏంటి? వెలుగునివ్వటం. దీని పని ఇది చేయబడిన ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ఐటమ్? టు షో లైట్. ఇచ్చింది. మరి ఇందాక దాకా ఎందుకు ఇవ్వలేదు? నాలో శక్తి లేదు. సో ఈ మెటఫర్లో, అంటే ఈ ఎగ్జాంపుల్లో మీరు తీసుకోండి, ఇది మనము, ఇది మన శరీరం. పొడవుగా ఉన్నాడు, 5 ఫీట్ 4 ఫీట్ ఉన్నాడు, ఓకే, మనిషి అనుకోండి. ఇప్పుడు ఉద్దేశం ఏంటి? మీ వెలుగు ఈ లోకంలో ప్రకాశింపనీయుడి, మీ పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లుగా జనులు ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. నేను దీంట్లో అది వెలుగు లేదు, ఇది పని చేయట్లేదు. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇది పనికిరాదని పక్కన పెట్టేస్తాను. మనం చచ్చిపోయినప్పుడు ఒక రోజు కన్నా మించి ఇంట్లో ఉంచుతారా? తీసేస్తాం. ఎందుకంటే ఆ శరీరంలో ఏం లేదు, జీవం లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అందరూ వింటున్నారా? వెనక తమ్ముళ్ళు అందరూ వింటున్నారా? వినపడుతుంది కదా? ఎస్. లైట్ ఈజ్ లైఫ్, అంటే జీవము. ఇది జీవం. ఈ జీవము ఉండాలి అని అంటే ఈ శరీరానికి మరొకటి కావాల్సి వచ్చింది, కనబడని ఆత్మ. ఈ ఆత్మ ఈ శరీరంలోనికి వచ్చి కలిసినప్పుడు ఏం ప్రొడ్యూస్ అయిందంటే దీంట్లో జీవం వచ్చింది. దీంట్లో ఎప్పుడైతే ఆత్మ ఆగిపోయిందో జీవము ఆగిపోయింది. అప్పుడు ఇది కేవలము నిష్ప్రయోజమైన, అందుకే ఇంతకేమన్నాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనం. దీనికి ఎప్పుడు దీని విలువ ఉంటుంది? దీనికి జీవం ఉన్నప్పుడు. అంటే ఇది కాంతి ఇచ్చేంత వరకు. ఇది కాంతి ఇవ్వాలంటే ఏమవసరమైంది? ఆత్మ అవసరమైంది. ఇప్పుడు అర్థమైంది కదా? సో దేవుడు మానవుని యొక్క నాసికా రంధ్రములో ఆయన తన యొక్క ఆ జీవమును ఊదగా ఏమైందంటే దేవుని యొక్క ఆ జీవము లోపలికి వచ్చిన వెంటనే ఆత్మ శరీరము కలుసుకున్నాయి. అంటే ఆ మట్టి దేహములోకి ఆత్మ పంపబడినప్పుడు, ఆత్మ లోపలికి వచ్చినప్పుడు, అంటే ఈ కరెంటు పంపబడింది. శరీరం చేశాడు, మట్టిని చేశాడు, కానీ మట్టి అట్లా పడుకొని ఉంది, ఇంకా లేచి నిలబడలా. దేవుడు జీవాత్మను ఉదగా ఆ శరీరంలోకి ఏమొచ్చిందంటే ఆత్మ వచ్చింది. వెంటనే జీవాత్మ వచ్చింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. పాస్టర్ గారు భలే చెప్పారు అనుకోండి. ఇది వాచ్మెన్ని అనే గొప్ప దైవజనుడు రాసిన గొప్ప మెటఫర్. ఇది గొప్ప దైవజనుడు వాచ్మెన్ని చెప్పిన మాట. జీవము, జీవము అంటే ఇది నిర్మింపబడిన దాని యొక్క ఫలితం. ఇది జీవం. ఇప్పుడు మనకు అప్లై చేసుకుందాం. మన శరీరము, దేవుని ఆత్మ, జీవము వచ్చింది. దేవుని ఆత్మ మనలోకి వచ్చి మనము దేవుని ఆత్మ పోలికలో మనం చేయమని, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సో మనం బేసిక్గా ఆత్మ. సో ఈ ఆత్మ శరీరము కలిసినప్పుడు జీవము ప్రొడ్యూస్ అవుతుంది. జీవం అంటే ఏంటి?
శరీరం అంటే చాలాసార్లు చెప్పాను, ఎత్తుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఐడెంటిటీ. అవునా కాదా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీరం ఏంటి? ఐడెంటిటీ, నాకు నేను కనపడేది. ఆత్మ, దేవుడు ఎప్పుడైతే మనల్ని మనలోకి తన ఆత్మను పంపించాడో మనలోకి ఏమొచ్చిందంటే, శరీరము ఆత్మలో మధ్యలో ఏమొచ్చిందంటే జీవం బయటకు వచ్చింది. జీవం ఏంటో తెలుసా? నీ కాన్షియస్నెస్, నీ జ్ఞానేంద్రియాలు, యూనో యువర్ సబ్ కాన్షియస్నెస్, మంచి చెడులో వివేచన, రైట్? ఇంకా నీ భావోద్వేగాలు, యువర్ ఎమోషన్స్, రైట్? ఇదంతా ఏంటి? జీవం. ఇవన్నీ ఎలా బయటకు వచ్చింది? ఆత్మ శరీరము కలిస్తే బయటకు వచ్చింది ఏంటి? జీవము. పవర్ బల్బ్ కలిస్తే ఏమొచ్చింది? లైట్ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నౌ ఇప్పుడు ఈ యొక్క మెటఫర్లో మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఆత్మ వేరు, శరీరం వేరు, జీవం వేరు. వాటి పనుల గురించి మనం మాట్లాడుకుందాం. జీవం ఏం చేస్తుంది? ఆత్మ ఏంటి? శరీరం ఏంటి? శరీరము చక్కగా పడుకుంటుంది, ఉదయాన్నే లేస్తుంది, బ్రష్ చేసుకుంటుంది, రెడీ అవుతుంది, అద్దంలో ముఖం చూసుకుంటుంది, బాగున్నానా లేదా అనుకుంటుంది, ట్యాన్ అయ్యానా ఉన్నానా లేనా అనుకొని చూసుకుంటుంది, లేకపోతే లిప్స్టిక్ వేసుకుంటుంది, లేకపోతే రకరకాలుగా ముఖాన్ని చూసుకొని దానిపైన ఉన్న చింపురు జుట్టుని అంతటిని సరి చేసుకుంటుంది. ఇది శరీరం యొక్క పని. ఎందుకంటే అవుట్వర్డ్ అపియరెన్స్ కదా, నేను మంచిగా కనపడాలి, ఇది నా శరీరం. అయితే ఆత్మ అనేది దేవుడు నరుడుకు పెట్టిన దీపము. సో ఈ శరీరము ఆత్మ సపరేట్గా ఉంచబడినాయి, సపరేట్ డిస్టింక్షన్. మళ్ళీ వాక్యంలోకి వెళ్తే ఆత్మ శరీరముకు, శరీరం ఆత్మకు విరోధముగా, ఇది వేరు, దీని ఉద్దేశం వేరు, దీని ఉద్దేశం వేరు. ఈ శరీరం ఏమో శరీర క్రియలు ఉంటాయి, దీంట్లో ఆత్మక్రియలు ఉంటాయి. మీరు ఆత్మానుసారులుగా నడుచుకున్నట్టు మీరు శరీర క్రియలు చెయ్యరు అని అన్నాడు పౌలు. అంటే ఆత్మ శరీరము సపరేట్గా ఉన్నాయి. వీటి మధ్యలో ఎవరు నుంచున్నారో తెలుసా? చెప్పండి. జీవం, మీడియేటర్ మధ్యలో నుంచున్నాడు. ఇప్పుడు నాకు 3 తమ్ముళ్ళు కావాలి, 3 వాలంటీర్స్, 3 కలర్లు ఉన్న చొక్కలు కావాలి. ఓకే, తమ్ముడు ప్రతాప్ దొరికిపోయాడు. ఒకటి ప్రతాప్, స్టీఫెన్ బ్లూ కలర్, ఈ తమ్ముడు రెడ్ కలర్. ఓకే రండి, నరేష్, 3 రండి. స్టీఫెన్ రా. సో వీళ్ళు 3 ప్రాణము, ఆత్మ, జీవము పైకి వచ్చేసారు. సో ప్రాణము, ఈయన బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి శరీరం పెట్టేద్దాం. ఓకే, సో ఈయన కొంచెం బ్లూ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి జీవంగా పెడదాం. రెడ్ షర్ట్ ఆత్మ. చెప్పండి, ఈ తమ్ముడు పేరేంటి? ఈ తమ్ముడు పేరు ఓకే. ఇప్పుడు ఆత్మ దేవునితో అనుసంధానం చేసేది ఆత్మ. శరీరము మన శరీర ఇచ్ఛలు, శరీర కోరికలు. జీవము అనేది మధ్యలో మన భావోద్వేగాలు, మన రియాక్షన్స్, లేకపోతే మన యొక్క ప్రతిస్పందన, అవర్ రియాక్షన్స్, రైట్? అంటే దీని పని ఏం లేదు, మూడ్స్ బట్టి అది స్వింగ్ అవుతూ ఉంటుంది, చెప్తూ ఉంటుంది. పోస్ట్ మ్యాన్ జాబే దీని పని, పోస్ట్ మ్యాన్ జాబ్ అంతే. జీవం పని ఏంటంటే పోస్ట్ మ్యాన్ జాబ్. యాక్సెప్టెన్స్, రిజెక్షన్స్ అనేది 2 వైపులా ఎటు నుంచి అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇదంతా కలిపి సుందర్పాల్ అనుకోండి. ఓకే, నేనే ఆత్మ, జీవము, శరీరం. ఇప్పుడు సుందర్పాల్ గారి ఆత్మ చెప్తుంది, చదువు, దేవుని వాక్యం చదవచ్చు కదా అని చెప్పి జీవానికి చెప్పింది. అంటే జీవము తనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, అరే దేవుని వాక్యం చదవాలి అని గుర్తొచ్చింది, జ్ఞాపకం వచ్చింది. జీవానికి ఎమోషన్స్ ఉన్నాయి, జీవానికి
భావోద్వేగాలు ఉన్నాయి. నేను దేవునికి సరిగ్గా ఉండలేదు అని అనుకుంది. అప్పుడు వెంటనే ఆత్మ నువ్వు ఎందుకు అట్లా బాధపడుతున్నావు, బైబిల్ చదవచ్చు కదా అని ఇచ్చింది. అప్పుడు జీవము చదువు అని శరీరానికి ఇచ్చింది. శరీరం ఏముంటుంది? ఈ పోరాటం ఎప్పుడు జరిగిందా? జరిగిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి, హానెస్ట్గా చేతులు ఎత్తండి. సండే స్కూల్ టీచర్స్ జరగట్లేదంట, మీకు జరిగిందా ఈ పోరాటం ఎప్పుడున్నా? వాక్యం విన్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు అనుకున్నాడు. నేను దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాడు. ఆత్మదేవుడు వెంటనే ఏం చేశాడంటే, మరి అట్లా అనుకుంటున్నప్పుడు చదవచ్చు కదా అని దేవుని వాక్యాన్ని చేతిలో పెట్టాడు, జ్ఞాపకం చేశాడు. దేవుని వాక్యం చదువు అని శరీరాన్ని పురుకెలిపితే శరీరం వెళ్ళి వాక్యం బైబిల్ తీసుకుంది. కానీ శరీరం తర్వాత ఏం చేస్తుందంటే, చదవాలంటావా, వద్దులే, రిజెక్ట్ చేసేస్తుంది. మరలా జీవం వెళ్ళి ఆత్మకు ఇచ్చేసింది. ఆత్మ దుఃఖపడింది. దుఃఖంలో జీవానికి ఎమోషన్స్ ఉన్నాయి, భావోద్వేగాలు ఉన్నాయి. ఎవరో తిట్టారు, పనికిమాలినోడు తిట్టాడు, బాధపడిపోతున్నాడు. ఈయన బాధపడుతుంటే ఈయన కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే ఎమోషన్ ఈజ్ డిస్ప్లేడ్ హియర్ ఇన్ ద బాడీ కదా. ఈయన శరీరము, ఈ జీవం బాధపడుతుంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఈయన బాధపడుతూ ఉండు. జీవం వచ్చి ఆదరించింది. అప్పుడు ఆత్మ వచ్చి ప్రార్థన చేసుకోమని చెప్పు అని చెప్తుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఆత్మ ఎప్పుడు డైరెక్ట్గా శరీరంతో మాట్లాడలేదు. అర్థమవుతుందా? ఆత్మ ఎప్పుడు శరీరంతో డైరెక్ట్గా డీల్ చెయ్యలేదు. జీవము ద్వారా, అంటే నీ యొక్క కాన్షియస్నెస్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? అంతేకాని నాకు చేతిలో జూమని షాక్ కొట్టిందండి, దేవుడు నాతో మాట్లాడాడు అని ఇప్పుడు అనిపించిందా? లేదు కదా. దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆత్మలో మాట్లాడతాడు. దేవుడు నాకు ప్రేరేపణ కలగజేస్తున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఆత్మ నీ జీవానికి చెప్పింది, నీ జీవం రియాక్ట్ అవుతుంది. లేదు, నేను చేయాలి అనేది జీవం చెప్తూ ఉంది. చెయ్యి అని ఆత్మ జీవం కలిసి చెప్తూ ఉన్నారు. చేసావా లేదా అనేది శరీరం పని. యాక్సెప్ట్ చేయటం, రిజెక్ట్ చేయటం అనేది శరీరం. అదే పోరాటం, అదే నాతో జరిగే పోరాటం. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన చెయ్యి. ఎందుకు అంత బాధపడుతున్నావు, ప్రార్థన చేయని ఆత్మ చెప్తుంది, ప్రార్థన చేయన్నాడు. ఆత్మదేవుడు చెప్తూ ఉన్నాడు, భారం కలుగుతుంది హృదయంలో, ప్రార్థనాత్మ కలుగుతూ ఉంది. అప్పుడు ఈయన నిజమే కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే జీవము, అంటే తన ఎమోషన్స్ ఉన్నాయి కదా, తన భావోద్వేగాలు, తన హృదయంలో బాధ ఉంది కదా, ఆ బాధ వల్ల దుఃఖం వచ్చేస్తూ ఉంది, బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆత్మే మన బలహీనత యందు ఉచ్చరింప శక్యము కానీ మూలుగుల చేత, మనం యుక్తముగా మనం ఎలాగో ప్రార్థన చేయటం మనకు తెలియదు కనుక ఆత్మే మన పక్షమున ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మన పక్షమున విజ్ఞాపన. వెంటనే ఆత్మ కూడా మోకరించి, నువ్వు మోకరించుకున్నావు, ప్రార్థన చేస్తాను. ఇక్కడి నుంచి ఇటు బలం వస్తుంది, ఇక్కడి నుంచి బలం ఇటు వస్తూ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఉల్టా ఇంకో సినారియో తీసుకుందాం. ఇంకొక సినారియో, ఇది సినారియో అంత మర్చిపోండేది. ఇంకో సినారియో, వన్ ఫైన్ డే తమ్ముడికి సినిమాకి వెళ్ళాలనిపించింది. మంచి ఫ్రెండ్స్ పార్టీ అన్నారు, సిట్టింగ్ కూర్చోవాలన్నారు. ఆఫీస్ వాళ్ళు అందరు పిలిచారు. వెళ్ళాలని దురద పడుతుంది, చేతులు వెళ్ళాలనిపిస్తుంది. సో వెళ్దాం అనుకుంటున్నాడు. జీవము వచ్చి చెప్తూ ఉంది, నువ్వు అది చేయకూడదు అని ముందు చెప్పింది. నువ్వు ఏం వింటున్నావురా, వాక్యం పనికిమాలినోడా, వాక్యం వింటున్నది అర్థమవుతుందని జీవం కొంచెం చెప్తుంది లోపల. దాన్ని ఏమంటారు, ప్రిక్కింగ్ అంటారు, లోపల మనస్సాక్షి అంటారు చూసారా, అది చెప్తూ ఉంది. నేను వెళ్తాను అంటున్నాడు, మొండిగా ఉన్నాడు, వెళ్తాను అంటున్నాడు. లేదు నేను వెళ్ళాలి అని అంటున్నాడు. లేదు
చెప్తూ ఉన్నాడు, వింటలేదు. అప్పుడు సరే జీవము చెప్పి చెప్పి అలసిపోయి ఏం చెప్పిందంటే ఆత్మకు చెప్పింది, వద్దు అని చెప్తూ ఉన్నాడు. ఈయన వచ్చి జీవాన్ని ఎప్పో నువ్వేం చెప్పేది, నేను వెళ్తున్నానని వెళ్ళిపోతున్నాడు. జీవము హెల్ప్లెస్ అయిపోయింది, ఆత్మ దుఃఖపడుతుంది. హల్లెలూయా. హీఈస్ రిజెక్టింగ్. తనిచ్చిన ప్రపోజల్ని ఆత్మ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నాకేంటి అని తను వెళ్ళిపోతున్నాడు. ఆత్మ చల్లారిపోయింది, తగ్గిపోయింది. అదే ఎండిన ఆత్మీయ స్థితి. నీలో ఆత్మ చిన్నగా ఉండి జీవము కొంచెం ఒక లెవెల్లో ఉంటూ ఇది అధికంగా ఉంది, అహంభావంతో ఉన్నావంటే శరీర క్రియలు అధికంగా ఉన్నాయి అని అర్థం. నువ్వు శరీరం, నీకు దేవుడు తెలియదు, దేవుని గురించి ఏమీ తెలియదు, కానీ నీకు స్వభావంతో నీ గుణంతో నువ్వు మంచివాడివి కాబట్టి జీవం కూడా ఏం చెప్తుందంటే మంచిగా ఉండరా, మంచిగానంటే అలాగే జీవం చెప్పినట్లు ఉన్నాడు. వీళ్ళని ఏమంటుందంటే బైబిల్ నీతిమంతుడు అని అంటుంది. ఎందుకో తెలుసా? కొర్నేలిని వాక్యం ఏం చెప్పిందంటే నీతిమంతుడుగా ఎంచింది. కొర్నేలికి ఆత్మ ఉంది, కానీ పరిశుద్ధాత్ముడు ఆత్మ సహాయం చేస్తూ ఉంది. కానీ కొర్నేలి ఆత్మ ఒకటి ఉందనేది గ్రహింపు ఎప్పుడు కలిగిందంటే పేతురు వచ్చి బాప్తిసం ఇచ్చినాక ఇదిగో ఆత్మ కూడా ఉంది అని కుటుంబానికి గ్రహింపు కలిగింది. హల్లెలూయా. సో ఈ సినారియోస్ అన్నిట్లో మనం చూస్తే ప్రతిరోజు మన పోరాటం ఎక్కడ జరుగుద్దో తెలుసా? ఈ ముగ్గురు మధ్య జరుగుతూ ఉంటుంది. నాలో నాకు జరిగే పోరాటమే ఇది. నేను ఒకటి చేయాలి, దేవుడు నా ఎడల ఒక ఉద్దేశం ఉంది, నేను ఆ తమ్ముడిని నేను బలంగా వాడుకోవాలి అని దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, మందిరంకి వెళ్ళు, ప్రార్థన చేసుకో, మందిరంకి వెళ్ళు, వాక్యం విను, దేవుడు ప్రేరేపిస్తుంది. జీవము శరీరానికి చెప్పింది మందిరంకి వెళ్ళు, ప్రార్థన చేసుకోవాలని. శరీరం విన్నాడు, రోజు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మ అయిన దేవుడు ఎక్కడ బలపరుస్తాడో తెలుసా? శరీరాన్ని బలపరచాడు. ఎక్కడ బలపరుస్తాడు? ఆత్మను బలపరుస్తాడు. ఆత్మ జీవాన్ని బలపరుస్తుంది, జీవము శరీరాన్ని బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఎక్కడ లొంగిపోతున్నావో నీకు ఈరోజు తెలవాలి. నీ శరీర క్రియల్లో నువ్వు లొంగిపోతున్నావు. నీకు ఎవరో చెప్పారు, చర్చికి ఏం వెళ్తాం, ఆ పాటలు ఆ కీర్తనలు ఎవడు వింటాడయ్యా, ఆ వర్షిప్ జరుగుతున్నప్పుడు చూడు, అప్పుడు వెళ్దాం, గంట గుంటమే ఎక్కువ, 3 గంటలు ఎవడు కూర్చుంటాడు చర్చిలో అని మీ ఇంట్లో మీ ఆవిడో లేకపోతే నువ్వు మీ ఆవిడకి చెప్పడమో ఏదో జరిగింది. ఈ శరీరం వింది, ఊరికని జారిగిర పడ్డాడు సోఫా మీద టీవీ చూసుకుంటూ. మధ్యలో లైవ్ చూస్తూ ఉన్నాడు. కీర్తనలు అవ్వలేదా, రాజు బ్రదర్ కీర్తనలు అవ్వలేదా, డోరక్క కీర్తనలు అవ్వలేదా చూసుకుంటున్నాడు. తర్వాత వర్షిప్ స్టార్ట్ అవుంది. వర్షిప్ స్టార్ట్ అయింది, బయలుదేరదాం. మనం దారిలో వెళ్ళేటప్పటికి వర్షిప్కి చివరిలోకి వెళ్తే సరిపోద్ది ప్లాన్ చేసుకున్నాడు. శరీరం ఏం చెప్పింది? జీవానికి చెప్పింది, పనికి మాలిన వాడు నీకు అసలు ఎప్పటికీ బుద్ధి ఉండదురా అని అన్నది. ఆత్మకు చెప్పింది, ఎప్పుడోసారి పోయాడురా, కనీసం ఆ వాక్యం ఉన్న వెంటాడు పోనీరా అని ఆత్మ చెప్పింది. మళ్ళీ జీవం వెళ్ళి సరే పదర పనికి మాలిన వాడు చర్చికి వెళ్ళు అని అంది. శరీరం వచ్చి చర్చలో కూర్చుంది. హల్లెలూయా. నువ్వు ఈ స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో జరిగే ప్రతి ప్రక్రియ, ప్రతి రియాక్షన్స్ ఈ ముగ్గురు మధ్య ఉంటుంది. యు అనలైజ్ ఇట్. ఇంటికి వెళ్ళి నువ్వు ఆలోచించుకో. ప్రతి చోట నీకు జరిగే, ప్రతిరోజు నీకు జరిగే పోరాటంలో ఈ 3 స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. ఒకసారి ముగ్గురికి ప్రాణాత్మ దేహములకు చప్పట్లు కొట్టండి దగ్గరగా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఇది కేవలం పార్ట్ 2 మాత్రమే. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని సత్యాలు బయలుపరుస్తాడో,
ఎంత సంఘానికి చెప్పాలని దేవుడు ఇష్టపడుతున్నాడో నాకు తెలియదు. ఈరోజు మనం ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని బహుగా దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మాతో మీరు మాట్లాడినది నీకు వందనాలు. నాకు జరిగే పోరాటము విషయంలో ఎలాంటి పోరాటం జరుగుతుందో మాకు స్పష్టంగా మీరు బయలుపరిచారు. ప్రాణం అంటే ఏంటి, జీవం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటో మీరు విశదీకరించారు. మీరు మాకు నేర్పించారు. నీకు వందనాలు దేవా. ప్రతిరోజు జరిగే పోరాటంలో ఎక్కడో ఒక చోట నేను ఓడిపోతూ ఉన్నాను. ఆత్మ చెప్పిన దానికి నేను వినట్లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తూ ఆత్మ చెప్పినది చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఆత్మ చెప్పింది ఎవరు వినలేకపోతూ ఉన్నారు. ఆత్మ చెప్పుతున్నది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆత్మదేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు అంగీకరించట్లేదు. ఈరోజు ఏ పోరాటంలో నువ్వు ఉన్నావో, ఎలాంటి పోరాటంలో నువ్వు పట్టబడ్డావో తమ్ముడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత గంభీరంగా నన్ను సృష్టించాడో, ఆయన మట్టిని చేసి నరుడిని ఆయన మల్చగా నరుడు, ఆయన నాసికారంధంలో ఓదగా నరుడు జీవాత్మాయను అని. ఒక తల్లి గర్భం దాల్చినప్పుడు, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు ముందు పిండం ఫామ్ అవుతుంది, ఓన్లీ బాడీ ఫామ్ అవుతుంది. హార్ట్ బీట్ అప్పుడే తెలియదు. దేవుడు తన ఆత్మను పంపించినాక ఆత్మ శరీరము ఎప్పుడైతే కలుసుకున్నాయో జీవం బయటకు వస్తుంది. అప్పటి నుంచి హార్ట్ బీట్ కొట్టుకుంటూ స్టార్ట్ అవుతుంది. ప్రాణాత్మ దేహంలో నాకు ఇచ్చిన వాడు నీకు వందనాలు. కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. మీ సన్నిధి మాతో ఉంచి కృప చూపించి జ్ఞాపకం చేసుకోమని ఈరోజు మాతో మాట్లాడింది నీకు వందనాలు, స్తోత్రం తెలియజేస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.